ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారుడిగా మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నిర్వహించిన గ్లోబల్ కన్వెన్షన్ 2022కు ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్లో నిర్వహించిన అనుభవంతో ఈ ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలనుకున్నాను. మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ 2022 హైదరాబాద్లో నిర్వహించినప్పుడు చాలా మంది విచ్చేశారు. మేము 4000 మంది కొరకు ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఆ 1000 మంది వచ్చిన సందర్భంలో ఎంతో కష్టమైంది మాకు ఏర్పాటు చేయడానికి. కానీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏ మీటింగ్ చేసినా, ఏ సమావేశం చేసినా ఇంత గొప్పగా సక్సెస్ అవుతుందని చెప్పేసి మాకు మరొకసారి రుజువైంది. మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ హైదరాబాద్లో నిర్వహించినప్పుడు అక్కడ దుబాయ్ నుంచి వచ్చిన వారు, సింగపూర్ నుంచి వచ్చిన వారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వారు నెక్స్ట్ టైం మా దగ్గర నిర్వహించండి అని చెప్పేసి బిడ్స్ వేయడం జరిగింది. ఆ సందర్భంలో మరి మా అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారు వారి ఉత్సాహాన్ని చూసి మరి నెక్స్ట్ కన్వెన్షన్ గ్లోబల్ కన్వెన్షన్ 2023లో దుబాయ్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ సన్నాహాలు ఏర్పాటు చేస్తూ పోతున్న సందర్భంలో మరి నవంబర్ 2023లో అనుకున్నప్పుడు నవంబర్లో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ రావడం వల్ల అది పోస్ట్పోన్ జరిగిపోయింది. దాని తర్వాత మార్చిలో ఏప్రిల్లో చేయాలనుకున్నప్పుడు కూడాను అక్కడ ఇక్కడ ఎండలను దృష్టి పెట్టుకొని మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రావడం వల్ల తిరిగి ఇప్పుడు మనకు సెప్టెంబర్ 15th ఫైనల్ చేసేసి దాని కొరకు ఒక 10 సార్లు కనీసం ఇప్పటి వరకు రామకృష్ణ గారు ఆయన టీం దుబాయ్ వెళ్ళి రావడం జరిగింది. ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఒక బ్రహ్మాండమైన హాల్ బుక్ చేసుకున్నారు. ఆ హాల్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఎక్కడ కూడా అంత గొప్ప హాల్ లేదు. అంత గొప్ప హాల్ వారు బుక్ చేశారు. మరి దానికి ఎన్నో రకాల పర్మిషన్లు అవసరం అంటే ఆ పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. మరి కన్వెన్షన్ ఒకరోజు 15 సెప్టెంబర్లో జరుగుతున్నా కానీ మనకున్న టూర్ ప్యాకేజ్ అఫీషియల్ ప్యాకేజ్ వాళ్ళు ఇప్పుడు 4 డిసైడ్ చేశారు. వారు ఎన్నో రకాలు ఆలోచించి ఎంతో డిస్కౌంట్ రేటుతో మనకు హోటల్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకు ఈ ఒక కన్వెన్షన్ కాకుండా ఒక 4 రోజులు మనకు తిరగడానికి అవకాశం కల్పించి దుబాయ్లో ఉన్న ప్రముఖ ప్లేసెస్ ను కూడా వారే చూపించడానికి వాళ్ళే భోజనము, టిఫిన్, రాత్రి డిన్నర్ అరేంజ్ చేయడానికి ముందుకొచ్చి మనకు సాహసించారు. మరి వారే మనకు హోటల్ కూడాను 3 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. దాంతో సహా మనకు డబ్బు కొద్దిగా డిఫరెంట్ ఉంది. కానీ నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా సరే మనకు టూర్ పోవాలన్నా ఎక్కడైనా మనం ప్రయాణించాలన్నా కానీ కంపెనీ అనేది చాలా అవసరం. కంపెనీ లేకుండా మనం ఎప్పుడు కూడా పోలేము. ఒకవేళ పోయినా కానీ అక్కడ ఏదైనా మంచి చెడు జరిగిందనుకోండి మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇప్పుడు మనం దుబాయ్ కొరకు పోవాలనుకున్నప్పుడు మనం ఒక విషయం ఆలోచించవచ్చు. మన కమ్యూనిటీ వాళ్ళు 1000 సంఖ్యలో అక్కడ రావడము, విదేశాలలో మన వైశ్యులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అనుభవాలు ఏంటివి, కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 15-20 మంది మనకు పరిచయం అనుకోండి, ఆ 15-20 మందితో మన జీవితాంతం ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడున్న మనకు దుబాయ్లో ఉన్న ప్లేసెస్ చూడాలంటే మనం ఇండివిజువల్ గా పోయినప్పుడు చూడలేము. ఒక టూర్ గా పోయినప్పుడు, ఒక అందరు కలిసి పోయినప్పుడు ఒక ఆనందం వేరే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా కానీ మనకు ఒక టూర్ పోవాలన్నప్పుడు 3 విషయాలు గుర్తుంటాయి. 3 విషయాలు ఒకటి ఏంటంటే, ఒకటి అకేషన్ కావాలి, అకేషన్ అంటే సందర్భం కావాలి. రెండవదేమో డబ్బు కావాలి. మూడోదేమో మనకు కంపెనీ కావాలి. కానీ మనకి ఎప్పుడైనా డబ్బు ఉన్నప్పుడు కంపెనీ ఉండకపోవచ్చు, డబ్బు కంపెనీ ఉన్నప్పుడు సందర్భం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు సందర్భం ఉంది, డబ్బు కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే కంపెనీ ఉంది. కంపెనీ అండ్ సందర్భం 2 ఉన్నప్పుడు డబ్బు ఎప్పుడప్పుడు దొరుకుతుంది. కానీ డబ్బు దొరికినప్పుడు కంపెనీ దొరకాలంటే దొరకదు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ తప్పకుండా మనం పోవాలి. ఎప్పుడో ఒకసారి మన పక్కన దుబాయ్ చూడాల్సిందే. దుబాయ్ ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ మన ఇండియా అంతా డెవలప్ కాదు. విపరీతమైన డెవలప్ అయిన కంట్రీ, మనకు చాలా దగ్గరలో కంట్రీ. కేవలం 3.5 గంటల జర్నీతో మనం పోతున్నాము. అందులో అందరం కలిసి పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక విధమైన ఉత్సాహం అనేది ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా రండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, అక్కడ నుంచి కొన్ని వస్తువులు కనుక మనం తెచ్చుకున్నాం అనుకోండి, కొద్దిగా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తెచ్చుకున్నాం అనుకోండి, కొద్ది గొప్ప గోల్డ్లో డిఫరెంట్ ఉంటుంది, కొద్ది గొప్ప మనకు ఫోన్లలో డిఫరెంట్ ఉంటుంది. ఒక ల్యాప్టాప్ తెచ్చుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 20-30 వేల రూపాయలు మనకు తక్కువ ఉంటుంది. అవి ఇక్కడ తెచ్చుకొని మార్కెట్ చేసుకోవచ్చు, మనకు అవసరం ఉంటే కూడా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకున్న, డేట్స్ తీసుకున్న అక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నిటికంటే అనుభవం ఏదైతే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా మనం ఒకసారి పోయొచ్చిన అనుభవం ఉన్నది చూడండి. అనుభవం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మనకు దొరకదని చెప్పేసి నేను ఏమాత్రం అవకాశం ఉన్నా, ఈవెన్ మా ట్రావెల్స్ వాళ్ళు ఎంతవరకు ముందుకు వచ్చిందంటే, ఈ డబ్బు ఒకవేళ మన దగ్గర లేకపోతే దాన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టండి అని చెప్పేసి ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరచుకొని మొట్టమొదటి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం తీసుకోండి. 2500 రూపాయలు కలిపితే చాలు సభ్యత్వం దొరుకుతుంది. ఆ సభ్యం తర్వాత ఇమ్మీడియట్ గా మీరు ప్రయాణం కనుక చేసుకుంటే మీకు చాలా సంతోషం ఉంటుంది, స్పెషల్ రేట్ ఉంటుంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇవాళ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ మనకు దొరుకుతున్నది. అతి తక్కువ ధరకు
మనకి వాళ్ళ 40 సంవత్సరాల లోపు ఉంటే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసిన ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతో డిస్కౌంట్ రేట్ దొరుకుతున్నాయి. 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రము గ్రూప్ ఇన్సూరెన్స్ కొద్దిగా కాస్ట్ పడ్డా కానీ పైన 75 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 45 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఎంతో లాభం కలుగుతుందని, మరి అటువంటి లాభాలు ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం మనకు లైఫ్ లాంగ్ మెంబర్షిప్ ఉంటుంది. కాబట్టి ఆ లైఫ్ లాంగ్ మెంబర్షిప్ తీసుకోవడమే కాకుండా మనకి ఇచ్చే కార్డుతోని, ఆ కార్డు కూడా పర్మనెంట్ గా క్రెడిట్ కార్డు లాగా మనకి ఇస్తారు, మెంబర్షిప్ కార్డు. ఆ కార్డు ద్వారా ఎన్నో రకాలు ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కూడా మేము ఎప్పుడైనా పోతే కార్డు చూపించి మేము లోపలికి వెళ్తున్నాము. అటువంటి మంచి కార్డు మనం తీసుకొని మరి ఇటువంటి ఎన్నో కన్వెన్షన్లు కూడా మనం అటెండ్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈ రోజు మీ అందరికీ ఈ విధంగా నేను మాట్లాడే ఛాన్స్ దొరికినందుకు మరొకసారి మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. దీనికి సంబంధించిన ఈ గ్లోబల్ కన్వెన్షన్ అబుదాబికి సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా కానీ నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ ఈ స్క్రీన్ కింద వస్తున్నది. మీరు ఎప్పుడు సంప్రదించినా కానీ దానికి సంబంధించిన విషయాలు మీకు చాలా క్లియర్ గా విశదీకరించి చెప్పగలను. థ్యాంక్ యూ అండి.